టు ఆచార్య యూట్యూబ్ ఛానల్. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో భారతరత్న అవార్డ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. 100% ట్రిక్స్తో ఈ వీడియో అనేది రూపొందించబడింది. భారతరత్న అవార్డు అనేది భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం. ఈ భారతరత్న పొందినటువంటి పౌరులకి 7వ స్థాయి గౌరవం అనేది లభిస్తుంది. గౌరవం ప్రకారం వరుసలో చూసుకున్నట్టయితే మొదటగా మనము రాష్ట్రపతి, తరువాత ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రి, అలాగే ముఖ్య న్యాయాధికారులు. వీరి తర్వాత 7వ స్థాయి గౌరవం అనేది భారతరత్న పొందినటువంటి పౌరులకి లభిస్తుంది. ఈ చిత్రాన్ని గమనిస్తే భారతరత్న అవార్డు అనేది మనకి ఈ రూపంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, భారతరత్న అవార్డు అనేది ఒక రాగి ఆకు ప్రతిమ. ఈ రాగి ఆకు ప్రతిమలో సూర్యుని బొమ్మ అనేది ఉంటుంది. సూర్యుని బొమ్మ కింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. భారత రాజ్యాంగంలో 18వ నిబంధనలో ఈ బిరుదుల గురించి మనకి తెలియజేయబడింది. ప్రతి సంవత్సరం కూడాను జనవరి 26వ తేదీన ఈ భారతరత్న అవార్డు అనేది బహుకరిస్తారు. 2024 సంవత్సరానికి గాను 5 ప్రముఖ వ్యక్తులకు ఈ భారతరత్న అవార్డు అనేది ప్రకటించారు. ఒక సంవత్సరంలో అత్యధిక భారతరత్న అవార్డులు ప్రకటించడం అనేది ఇదే ప్రథమం. అయితే 2024వ సంవత్సరంలో ఎవరెవరికి వచ్చింది అనేది మనము సులభంగా చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఎలుక చిత్రం ఉంది, గమనించండి. ఈ ఎలుక అనేది నరసింహస్వామి చరణాల వద్ద కర్పూరం వెలిగించిందంట. వెలిగిస్తే దానికి భారతరత్న ఇచ్చారు. ఎలక నరసింహస్వామి చరణాల వద్ద కర్పూరం వెలిగించినందుకు భారతరత్న ఇచ్చారు. ఎలక అంటే మనము ఎల్కే అద్వానీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నరసింహస్వామిలో 2 పేర్లు ఉన్నాయి. నరసింహ అంటే పివి నరసింహారావు గారు అని, స్వామి అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు అని మనము అర్థం చేసుకోవాలి. ఇంకా చరణాల వద్ద అన్నప్పుడు చౌదరి చరణ్ సింగ్ గారు, అలాగే కర్పూరం వెలిగించారు అంటే కర్పూరి ఠాకూర్ అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. 2024వ సంవత్సరానికి గాను 5 ఈ భారతరత్న ప్రకటించారు. వారు పివి నరసింహారావు గారు, ఎల్కే అద్వానీ గారు, అలాగే కర్పూరి ఠాకూర్ గారు, చరణ్ సింగ్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు. 2024 నాటికి భారతరత్న అవార్డుల సంఖ్య 53. అందులో 5 మహిళలకు మాత్రమే ఈ భారతరత్న అవార్డు అనేది లభించింది. మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ఈ భారతరత్నను 5 మహిళలు అందుకున్నారని చెప్పుకున్నాం కదా. మరి వాళ్ళ పేర్లు చూద్దాం. ఇందిరాగాంధీ 1971వ సంవత్సరంలోను, అలాగే మదర్ తెరీసా 1980వ సంవత్సరంలోను, అరుణ అసఫ్ అలీ 1997వ సంవత్సరంలోను, ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998వ సంవత్సరంలోను, అలాగే లతా మంగేష్కర్ గారు 2001వ సంవత్సరానికి గాను ఈ భారతరత్న అవార్డులు అందుకున్నారు. మొత్తం 5 మహిళలు ఇంతవరకు భారతరత్న అవార్డుని అందుకున్నారు. మరి వాళ్ళని మనము ఏ రకంగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ మదర్స్ ఉంటారు కదండి, ఇండియన్ తల్లులు. ఇండియన్ మదర్స్ అనే వాళ్ళు సర్ఫ్తో కానీ సబ్బుతో కానీ గ్యాస్ క్లీన్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాల్సిందే. ఇండియన్ మదర్స్ సర్ఫ్తో కానీ సబ్బుతో కానీ గ్యాస్ క్లీన్ చేస్తారనమాట. ఇక్కడ ఇండియన్ అన్నప్పుడు ఇందిరా గాంధీ అని, మదర్ అంటే మదర్ తెరీసా అని, సర్ఫ్ అన్నప్పుడు అరుణ అసఫ్, సఫ్ అనమాట, అరుణ అసఫ్ అలీ గారని, అలాగే సబ్బు అన్నప్పుడు సుబ్బు, ఎంఎస్ సుబ్బలక్ష్మి అని, అలాగే గ్యాస్ క్లీన్ చేస్తారు. గ్యాస్ అన్నప్పుడు ఇక్కడ గేష్కర్, లతా మంగేష్కర్ అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇందిరాగాంధీ గారు, మదర్ తెరీసా గారు, అరుణ అసఫ్ అలీ గారు, అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అలాగే లతా మంగేష్కర్ గారికి భారతరత్న అవార్డు అనేది లభించింది. మరి 2019 సంవత్సరానికి గాను 3 భారతరత్న అవార్డు అనేది ప్రకటించారు. వాళ్ళు ప్రణబ్ ముఖర్జీ గారు, అలాగే నానాజీ దేశ్ముఖ్ గారు, భూపేన్ హజారికా గారు. మరి వీళ్ళ పేర్లను మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, నాన్నగారి ముఖానికి 1000 సార్లు ప్రణామం చేస్తా అని ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు.
నాన్నగారి ముఖానికి 1000 సార్లు ప్రణామం చేస్తా. నాన్నగారు అన్నప్పుడు నానాజీ దేశ్ముఖ్ గారు అని, ముఖానికి అంటే ప్రణబ్ ముఖర్జీ అని, 1000 సార్లు 1000ని హిందీలో మనము హజార్ అంటాం. 1000ని హిందీలో హజార్ అంటాం. ఈ హజార్ నుంచి హజారికా గారు అని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, అలాగే భూపేన్ హజారికా గారికి 2019 సంవత్సరానికి గాను భారతరత్న అవార్డు అనేది లభించింది. ఇంతవరకు మనకి భారతరత్న అందుకున్నటువంటి మొత్తం రాష్ట్రపతులు 6, అలాగే ప్రధానమంత్రులు 9 మంది, అలాగే ముఖ్యమంత్రులు 7 ఉన్నారు. భారతరత్న అందుకున్నటువంటి మొత్తం రాష్ట్రపతుల సంఖ్య 6, ప్రధానమంత్రుల సంఖ్య 9, ముఖ్యమంత్రుల సంఖ్య 7. ఇంతవరకు మొత్తము ప్రజా వ్యవహారాలకు చెందిన వారికి 31 మందికి ఈ భారతరత్న అవార్డు అనేది ప్రకటించారు. మొదటిసారిగా భారతరత్న అనేది 1954వ సంవత్సరంలో ప్రకటించారు. మొదటిసారిగా త్రిబులార్కి ఈ భారతరత్న ఇచ్చారు. త్రిబులార్ అంటే రాజగోపాలాచారి గారు, అలాగే రాధాకృష్ణన్ గారు, రామన్ గారు. రాజగోపాలాచారి, సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి గారు. అలాగే రాధాకృష్ణన్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, అలాగే రామన్, సివి రామన్ గారు. వీళ్ళ ముగ్గురిని మనము త్రిబులార్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటిసారిగా ఈ అవార్డుల్ని ప్రకటించేటప్పుడు 3కి ప్రకటించారు. వాళ్ళే త్రిబులార్, రాజగోపాలాచారి, రాధాకృష్ణను, సివి రామన్. మరి మన భారతరత్న అనేది కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడాను ఈ అవార్డుని ప్రకటించవచ్చు. అలా ఈ భారతరత్న అవార్డుని అందుకున్నటువంటి తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, అలాగే రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా. భారతరత్న అందుకున్నటువంటి తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు కాగా, రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా. మరి భారతరత్న అవార్డుని చిన్న వయసులో అందుకున్నటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్లో మధ్యలో చూడండి చిన్న ఉంది కదా, చిన్నోడు. భారతరత్న అతి చిన్న వయసులో పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. మరి అతిపెద్ద వయసులో ఈ అవార్డుని ఎవరు పొందారు అంటే దొందు కేశవ్ కార్వే. దొందు కేశవ్ కార్వే. కేశవ్లో కే తీసుకోండి, కార్వేలో కా తీసుకోండి. కే కా అంటే నాకు ఇంత పెద్ద వయసులో ఈ భారతరత్న అవార్డుని ప్రకటిస్తారా అని కోపంతో ఆయన కేకలేశాడు అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తుల్లో చిన్నవాడు సచిన్ టెండూల్కర్ కాగా, పెద్దవాళ్ళు దొందు కేశవ్ కార్వే గారు. మరి ఈ భారతరత్న అవార్డుని 1992వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారికి ప్రకటించారు. కానీ వారి కుటుంబ సభ్యులు ఈ భారతరత్న అవార్డుని తిరస్కరించారు. మరి మరణానంతరం ఈ అవార్డుని తొలిసారిగా ఎవరికి ప్రకటించారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన బహుదూరంగా వెళ్ళిపోయారు. బహుదూరంగా వెళ్ళిపోయిన తర్వాత అంటే మనందరికీ అందనంత దూరము, బహుదూరము అంటే ఆయన మరణించిన తర్వాత ఈ అవార్డుని ప్రకటించారు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరణానంతరం భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.